ప్రభాస్ దాంట్లో షేక్ చేయడానికి షేక్ కింగ్. ఇప్పుడు టాలీవుడ్ కి కింగ్ ఎవరంటే ప్రభాస్. అయ్యో నువ్వు ఆగవే, నువ్వు ఎంతసేపు కాంట్రవర్సీకి దారి తీసేలా ఉన్నాయ్యా. ఎవరి గురించి మాట్లాడినా ఇప్పుడు బెటర్ దాన్ని ఎవరు? అల్లు అర్జున్ మొన్న కొట్టాడు, ఓకే నేను కాదన్న. అంతకుముందు 7-8 సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసినాయా లేదా? ప్రభాసియే. ఇప్పుడు కూడా హై అండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లో అవి ఉన్నాయా లేదా? అది చూసుకోవాలి మనం. దాన్ని బట్టే ఎవరు క్రియేట్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభాస్ క్రియేటివిటీ, ప్రభాస్ కోసం ఎదురు చూసే వాళ్ళే ఈ టీజర్ చూస్తున్నారు. అందులో కానీ దాంట్లో ప్రత్యేకించి ఏమీ లేదు. టీజర్ లో ఏమీ కనబట్టలేదు. మోహన్ లాల్ గారిని, అక్షయ్ కుమార్ ని, కాజల్ ని, శరత్ కుమార్ ని మొత్తం అందరు వరుస పెట్టి టీజర్ లో 1.25 minutes ఎంత టీజర్, అందులో మొత్తం అందరిని కూడా అందరిని చూపించేశాడు. ఇది ఎలా ఉంది అంటే ఒక ప్రమోషన్ కోసం ఆరాట పడుతున్న విష్ణు అని ఒక టైటిల్ పెట్టుకొని ఈ టీజర్ రిలీజ్ చేస్తే బాగుండి అనిపించింది. ప్రమోషన్ కోసం కాదు భయ్యా, నీ క్యారెక్టర్ అసలు బలంగా కనబడాలి. అక్కడ నువ్వు నాస్తికుడిలా కనబడ్డావు టీజర్లో. నాస్తికుడికి ఉండవలసిన పౌరుషం నీలో కనబడాలి. ఇంకా మీ తండ్రి గారు సూపర్గా పర్ఫామ్ చేశాడు. ఆయన ఒక డైలాగ్ చెప్పిన శివభక్తులు చాటుగా ఉండి మనల్ని సంరక్షిస్తూనే ఉంటారని ఒక డైలాగ్. ఆ డైలాగ్ చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఆయనకి ఇచ్చిన మెయిన్ రోల్ బాగుంది అనిపించింది నిజంగా. ఈయన చూస్తే నేను కామెడీ ప్లేస్ లా కనిపించింది, నాస్తికుడి ప్లేస్ లా కనిపించలేదు. అలా కనిపించాలి. ఇప్పుడు టీజర్ కాబట్టి సరి చేసుకుంటారని చెప్తున్నా నేను. ట్రైలర్కి వచ్చేసరికి ఇలా ఉండదు, పరిణామాలు తిరగమార్గలు అయిపోతాయి. ఎక్స్పెషల్లీ ప్రభాస్ని నువ్వు లాస్ట్లో ఎక్కడో ఒక ఇలా సైడు ఒక క్షణం ఒక 1 minute అలా వచ్చి వెళ్ళిపోయేలా చూపించావు. అలా కాదు, ఫస్ట్లోనే ప్రభాస్ని పెట్టాలి, ఫస్ట్లోనే ప్రభాస్ ఫేస్ ఉండాలి. ఆ రకంగా డిజైన్ చేస్తే టీజర్ బాగుండేది. ఎక్స్పెషల్లీ నేను టీజర్ కింద చదివిన కామెంట్స్ అన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. దాంట్లో ఈ టీజర్ని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకొకటి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కోసమే ఈ టీజర్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఇలాంటివన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మంచు విష్ణుకి అసలు అక్కడ ఏమీ లేదు క్యారెక్టర్ అన్నట్టుగా ఫీల్ అయ్యింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా అందరూ అలాగే అనుకుంటారు. అర్థమైందా? 3 నిమిషాలు హీరో, 3 నిమిషాలు హీరో. బాక్సాఫీస్ బాద్షా ప్రభాస్, మోహన్ లాల్ అండ్ అక్షయ్ కుమార్ని డిజైన్ చేసినాడు ఎవడో కానీ చాలా చెత్తగా డిజైన్ చేసాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వాడినట్టున్నాడు అక్షయ్ కుమార్కి. కింద పేరు చదివేదాకా అక్షయ్ కుమార్ అని నేనే గుర్తుపట్టలేదు. ఆ రకంగా ఉందన్నమాట. కాజల్ ఇక టాలీవుడ్కి సూపర్ హీరోయిన్ కాబట్టి పెళ్ళి 2 పిల్లల కన్నా కానీ పర్లేదు, బాగానే ఉంది. ఆ రకంగా ఉంటే చాలు. అందం ఎక్కడ కూడా కొంచెం కూడా తగ్గలేదు. నువ్వు బ్యూటీవే, మామూలు బ్యూటీ కాదు. మగధీరాలు ఎలా ఉన్నావో అప్పుడు కూడా కన్నప్పలో కూడా అలాగే కనిపించావు. మెయిన్ లీడ్ రోల్ నీదైతే 50 కోట్లు పెట్టి హనుమాన్ సినిమా తీసారా, అది 500 కోట్లు కలెక్ట్ చేసింది. 500 కోట్లు పెట్టి తీశారు కానీ నాకు ఎందుకు ఎక్కడో కొడుతుంది సేనా. ఎందుకంటే 500 కోట్లు అవసరమా? ఇదంతా కూడా ఒక పార్క్ లో సెటప్ లాగా అనిపించింది. నేను ఎస్పెషల్లీ కృష్ణకాంత్ పార్క్ బ్యాక్ సైడ్ లో ఖాళీ గ్రౌండ్ ఉంటుంది, అక్కడ వేసేసారా ఏంటిది సెటప్ మొత్తం అనిపించింది. నిజంగా బ్యాటింగ్ ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 500 కోట్ల సగం డబ్బులు మంచి మనోజ్కి ఇచ్చిన ఇంత గొడవ. నువ్వు ఫ్యామిలీ టాపిక్ రాకపోయాను, ఏదో రకంగా టాపిక్ లోకి వెళ్తారు మీరు. అదే ఒక విషయం ఏంటంటే సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎక్స్పెషల్లీ సినిమా కోసం కాదు సుమి, ప్రభాస్ కోసం, మోహన్ లాల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ టీజర్ చూసిన తర్వాత. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లు ఎక్కువగా హైలైట్ కనబడుతున్నాయి. ఎక్కువ డ్రామా లేకుండా మంచి కాన్సెప్ట్తో ఉంటే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. టీజర్లో మాకు కనిపించింది ఏమీ లేదు, తోపు అన్న సిచ్యువేషన్ ఏం క్రియేట్ అవ్వాలి. కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి అసలు? రుద్ర అంటే ఏంటి? అంటే ఒక ఇప్పుడు శివుని తర్వాత సంథింగ్ నాకు తెలియదు కానీ రుద్ర ఒక అంటే మన దేవుళ్ళలో ఒక ఆయన వచ్చి రుద్ర అనేటోడు ఎవరంటే శివుడికి మరో రూపం లాంటోడు. అంటే శివుడు చాలా రూపాలు కదా, ఇప్పుడు చాలా రూపాల్లో అవతరించాడు కాబట్టి శివుడు అదో రూపం, రుద్ర ఒక రూపం. కాబట్టి ఈ నాస్తికుడు ఎవరైతే ఉన్నాడో పౌరుషం లేని నాస్తికుడిని మార్చడానికి వచ్చిన రుద్ర. నీకు నాస్తికుడికి నేను పదే ఎందుకు చెప్తున్నానండి, తప్పు సరి చేసుకోవాలి. ఈ మూవీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరి చేసుకోవాలి. అక్కడ చాలా రౌద్రం కనబడాలి, చాలా కోపం, చాలా ఎంత అసహ్యం కనబడాలంటే దేవుడు అంటే
చాలా అసహ్యంగా కనబడాలి. అలాంటి అసహ్యంగా కనబడినోడిని రుద్ర వచ్చి మార్చినట్టు కనబడాలి. అది కావాల్సింది. అక్కడ మన విష్ణు గారి ఫేస్ లో అది ఏం కనబడలేదు. నాకు అంత కోపం కనిపించలే. ఎక్స్పెషల్లీ నాస్తికుడికి ఉండవలసిన పౌరుషం కనబడలేదు. అది ఒకటే మిస్లీడ్, అంతేగాని టీజర్ లో ఏమి కనబడలేదు. కన్నప్ప సినిమాలో శివుడు అక్షయ్ కుమార్, శివుడు శిష్యుడు ప్రభాస్ అంటారా? ప్రభాస్ అనుకుంటా నేను కూడా. అదే కనబడుతుంది. ఇప్పుడు ఎలా పెట్టేశాడంటే వరుస పెట్టి ఒక్కొక్క హీరోని కేటాయించాడనమాట. ఒక 3 seconds 4 seconds కేటాయించి టీజర్ లో తోసాడు మొత్తం అందరూ. చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అడుగుతున్నారు ఏంటి మా ఊరు క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో, వాళ్ళకి చెప్పడం. క్యారెక్టర్ ఖచ్చితంగా రుద్రానే. ఇప్పుడు మనోడిని మార్చడానికి వచ్చిన రుద్రానా, లేకపోతే మనోడిని మార్చి మనిషిలాగా మార్చి ఇక నువ్వు శివుడికి నీ బతుకున్నంతకాలం శివుడికి సేవ చేసుకో అన్నట్టుగా మార్చి వెళ్ళే క్యారెక్టర్ అనేది చూడాలి. థియేటర్లోనే కనబడుతుంది ఆ క్యారెక్టర్. ఇప్పుడు నాకు తెలిసి 3 minutes అని ఆల్రెడీ చెప్పేశారు. ప్రభాస్ క్యారెక్టర్ వచ్చేసి సినిమాలో ఓవరాల్ గా 3 minutes అని ఆల్రెడీ అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏంటంటే ప్రభాస్ గురించి మోహన్ లాల్ గురించి వెళ్తే అవదయ్య పని. కంటెంట్ ఉండాలి లోపల. కంటెంట్ ఉండి ప్రభాస్ గురించి వెళ్ళే వాళ్ళే చాలా మంది ఎక్కువ ఉంటారు. టీజర్ లో చూసుకున్నాం ఆల్రెడీ కామెంట్స్ కూడా అవే వస్తున్నాయి. ఏంటా ఆ కామెడీ ఫేస్ ఏంటి, అదేంటి ఇదేంటి అని మళ్ళీ మొదలెట్టారు కామెంట్స్ లో. అవన్నీ కూడా అవసరమా? ఆల్రెడీ మళ్ళీ ట్రోల్స్ గురి అవకాశం ఉందంటారా? ట్రోల్స్ అంటే ఈ మధ్య ఛానల్ని ఎత్తేస్తున్నారంట ట్రోల్ చేసిన వాళ్ళని. కాబట్టి ఏమన్నా ట్రోల్స్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోరు. కానీ ఖచ్చితంగా అయితే కామెంట్ చేసే గుణాలు అయితే కనబండి మన విష్ణులో. ఇంకా మార్చుకోవాలి. సినిమా రిలీజ్ అవ్వకముందు ఇలాంటి తప్పులు సరి చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.